మేమందరం లకారాకి వచ్చాం. అయితే మా ఫ్రెండ్ గారు ఇప్పుడు గోవా పని ఉంది, వాడు ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు అది తీసుకురావడం కోసం పోవాలి, చూపిస్తాను మీరు చూడండి. అక్కడ అయ్యో ఇలా ఇట్లా కనిపించట్లేదా, అక్కడెక్కడో అది షాప్ వైట్ కలర్లో కనపడుతుంది చూసారా, అది బండి తీసుకురావడం కోసం పోయారు. చూద్దాము, చూడండి నడుచుకుంటూ వస్తున్నారు. ఇదంతా రోడ్డు ఉంచుకొని అంటే ఎందుకు పోయి వస్తున్నారు. కనిపించట్లేదు ఇద్దరు. దొరికిందా? అలా చిన్నగా లకారా నుంచి బయటకు వెళ్ళాం. ఇలా బండి వేసుకొని వస్తుంటే సడన్గా మా ఫ్రెండ్ జూడియో చూసాం. జూడియోలో ఒకసారి టైం ఉంది, టైం పాస్ చేద్దామని చెప్పేసి జూడియోకి వెళ్ళాం. బట్టలు తీసుకోం, బట్ అన్నీ చూస్తాం. మీ గ్యాంగ్లో కూడా ఇలా ఉన్నారా? చూస్తారు బట్ కొనరు. ఇలా టైం పాస్ చేయడం కోసం మాత్రమే వస్తారు. దానిపైన రేట్లు చూసి మాకు గుండెలు దడేలు అంది. జస్ట్ 699 రూపీస్ అంట. మనకి ఇది సెట్ కాదులని చెప్పేసి బయటకు వచ్చినాం. ఈ లోపు అన్నయ్య ఏమన్నా మీరే వినండి ఒకసారి. క్లోజింగ్ టైమా? క్లోజింగ్ టైం అండి కదా, పోతున్నా అని చెప్పేసి మిర్రర్లోకి చూసాను. మనకు అసలు సోకులు ఎక్కువ సోకులు రాయలేదు. అందుకోసమే కెమెరా ఆన్ చేసి ఒకసారి చూసేసి ఒక న్యాప్ వేస్తే ఏంట్రా బాబు ఎంత అందంగా ఉన్న మన మీద మనకి డౌట్ వచ్చేసింది. ఇవన్నీ కాదు అని చెప్పేసి కింద పైకి ఒక లుక్ ఇస్తున్నా, ఒక నవ్వు వేసా. సెట్. జిందగీ మంచిగా ఉంటారంటే ఒకటి గుర్తుండాలి రా బాయ్. ఫ్రెండ్స్ ఉంటే చాలు, లైఫ్ ఆటోమేటిక్గా అదే జిందగీ సూపర్గా ఉంటుంది. జూడియోలో చూసిన రేట్లకి చూస్తే బయట నేను అలాంటివి 10 కొనొచ్చు అనుకున్నా. మా మొక్కలు చూసి మాకే డౌట్ వచ్చింది. మనం కొనే రకం కాదు, పెట్టి రకం కాదు. వాళ్ళు మెడబెట్టి గెంటేసి మనం బయటకు రావాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అనుకుని ఒకరినొకరిని చూసి నవ్వుకొని బయటకు వచ్చేసా. ఈ లోపు వాటి నుంచి వస్తుంటే బలగన్ రెస్టారెంట్ కనిపించింది. సర్లే కడుపు ఖాళీ ఉంది, నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చి బలగన్ రెస్టారెంట్కి వచ్చి 2 ఫుల్ మీల్స్ బిర్యానీ తీసుకున్నాం. ఇంటికి వచ్చినాం, బిర్యానీ పెట్టుకొని దెంగి తిన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.